మోర్ దెన్ థ్రిల్లింగ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అవుతారు మేము కానీ. అంటే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖ. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ అయ్యాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం. అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అయితే లేదు. నిజంగా అసలు ఆ థాట్ లేదు సార్. ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే, అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు. కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్ బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం. పవర్ స్టార్కి పవర్ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ రియల్ హీరో. సినిమా సంబంధం లేదు. డిఫరెంట్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్.